జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం అనేది కొన్ని దశాబ్దాలుగా మన దేశ భద్రతకు అలాగే ప్రాంతీయ శాంతికి పెద్ద సవాలుగా మారిపోయింది. 1980ల చివరిలో ప్రారంభమైనటువంటి ఈ సమస్య సరిహద్దుల ఆవతల నుంచి లభించేటువంటి మద్దతుతో తీవ్ర రూపం దాల్చిందనమాట. అంటే ఎక్కడి నుంచి? పాకిస్తాన్ నుంచి. దీనివల్ల వేలాది మంది అమాయక పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినారు. అయితే ఈ మధ్య కాలంలో మన మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయాలతో అక్కడ పరిస్థితుల్లో మార్పులు అయితే వస్తున్నాయి. అయితే 1980 నుంచి ఇప్పటి వరకు ఈ తీవ్రవాదం మూలంగా మన దేశంలో దాదాపుగా 22,000 మంది అమాయకులు ప్రాణాలు అయితే కోల్పోయినారు. ఈ మాట ఏదో నేను చెప్పేది కాదు. పార్లమెంట్లో సాక్షాత్తు మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారే తెలియజేశారు. దీనంతటికీ కారణము ఒకటి పాకిస్తాన్ అయితే, రెండోది వచ్చేసి కాశ్మీర్లో ఉన్నటువంటి జిహాదీ గాళ్ల మత పిచ్చి. 1980 నుంచి పాకిస్తాను మన దేశంలోకి పెద్ద ఎత్తున ఈ తీవ్రవాదాన్ని ఎగదోస్తా వచ్చింది. ఈ క్రమంలోనే హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, అలాగే లష్కర్ ఏ తోయిబా, ఆల్ బదర్ వంటి 1 డజను తీవ్రవాద సంస్థలను పాకిస్తాన్ అయితే తయారు చేసింది. ఈ తీవ్రవాద సంస్థల్లో దాదాపుగా 20,000 మంది తీవ్రవాదులు పనిచేస్తా ఉన్నట్టు ఒక అంచనా అయితే ఉండదు. ఎంతమంది? 20,000 మంది. చూడండి, అంతా జాంబిగాళ్ళు ఉన్నట్టుంటారు ఈ ముండాకుడుకులంతా కూడా. వీళ్లకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI వాళ్ళు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. సహాయం అందించడం కాదు, అసలు ఈ తీవ్రవాద సంస్థలను పుట్టించిందే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI. ఇక ఈ తీవ్రవాద సంస్థల్లో రిక్రూట్మెంటు, వీళ్ళకి శిక్షణ ఇవ్వడం, మందుగుండు, అలాగే ఆయుధాలను, బాంబులను తయారు చేసేది, పేలుడు పదార్థాలను అందించేది పూర్తిగా పాకిస్తాన్ ISIనే. అంతేకాదు వీళ్ళు భారత్లో ఎక్కడ బాంబు పేలుళ్లు జరపాలా, ఎక్కడ తీవ్రవాద ఘటనలు నిర్వహించాలన్న ప్లానింగ్ కూడా పాకిస్తాన్ ISIనే ఇస్తూ ఉంటుంది. మీరు దురంధర్ సినిమా చూసారా? క్లియర్గా బలి చూపిస్తారు ఇదంతా కూడా. ఇక వీళ్లకు టెర్రర్ ఫండింగ్ ద్వారా, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం ద్వారా నిధులు సమకూరుస్తూ కాశ్మీర్ లోయలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలన్నీ కూడా ఇప్పటికీ జరుగుతానే ఉన్నాయి. ఈ తీవ్రవాదం వల్ల పర్యాటక రంగం, స్థానిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా ప్రజల్లో తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా పెరిగిపోయినాయంట. అయితే 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేసిందన్నమాట. ఇది తీవ్రవాద అణచివేతలో కీలకమైనటువంటి మార్పులకు దారితీసింది. ఇకపోతే ఉగ్రవాదుల నెట్వర్క్ నిర్మూలించడానికి మన మోడీ ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానాన్ని అమలు చేస్తుందన్నమాట. ఉగ్రవాదులకు అలాగే వాళ్లకు సహకరించేటటువంటి సంస్థల ఆస్తులను జప్తు చేయడం ద్వారా టెర్రర్ ఫండింగ్ ను అదుపులోకైతే తీసుకొచ్చారు. సరిహద్దుల్లో ఈ చొరబాట్లన్నీ కూడా నిరోధించడానికి 24 గంటల పాటు నిఘా, అలాగే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను ముమ్మరం చేశారనమాట. కఠినమైనటువంటి ఆంక్షల కారణంగా కాశ్మీర్ లోయలో ఈ సాంప్రదాయ ఉగ్రవాదం అనేది తగ్గినప్పటికీ ఈ ఉగ్రవాద సంస్థలు కొత్త వ్యూహాలన్నీ కూడా అవలంబిస్తున్నాయి. ఈ శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు పెహల్గాం వంటి ప్రాంతాలలో పర్యాటకులను, అలాగే హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే వీటన్నింటికి కారణం కాశ్మీర్లో ఉండేటటువంటి జిహాదీగాళ్ళు. ఈ జిహాదీలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తా మరో పక్కన తీవ్రవాదులకు సహాయ సహకారాలను అయితే అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైతే పెద్దగా అనుమానం రాదని చెప్పి తీవ్రవాదులు తమకు సహాయం చేసేందుకు ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా ఈ ప్రభుత్వ ఉద్యోగులను అయితే నియమించుకుంటున్నారు. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి జిహాదీగాళ్ళు ఒక పక్కన ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటా అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న 2 జిహాదీగాళ్లను కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే కనిపెట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, లాజిస్టిక్స్ సహాయం, ఆహార సౌకర్యాలు అందించినటువంటి ఆరోపణలపైన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడితో పాటు 2 స్థానికులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మద్దతు ఉన్నటువంటి జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా బలోచి గ్రూప్ కు వీళ్ళు రహస్యంగా సహకరించినట్లు విచారణలు అయితే తెలిపిందనమాట. ఇకపోతే మష్కూర్ అహ్మద్, వీడు కిష్త్వార్ జిల్లా సింగ్పురా నివాసి అనమాట. వీడు పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులు దాక్కోవడానికి రహస్య స్థావరాలను ఏర్పాటు చేయడంలో వీడి కీలక పాత్ర అయితే పోషించాడంట. తీవ్రవాదులకు ధన సహాయం చేయడం, ఆయుధాలను అందించడంలో వీడైతే ముందున్నాడంట. ఇక రెండో వాడి పేరు వచ్చేసి మనీర్ అహ్మద్. వీడు బాందేయన్ నైద్గాం ప్రాంతానికి చెందినటువంటి జిహాదీగాడు అనమాట. వీడు వచ్చేసి ఉగ్రవాదులకు ఆహారం అలాగే వసతి కల్పించడంలో వీడు కీలక పాత్ర పోషించాడనమాట. ఈ ఇద్దరు కలిసి జైషే మహమ్మద్ తీవ్రవాదులను రహస్య ప్రదేశంలో దాచిపెట్టి
పెట్టి ఏది ఆ 3 పూట్ల కూడా మేపుతా ఉన్నారంట. నిందితులు ఇద్దరు నిషేధిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ కమాండర్ సైఫుల్లా బలోచి అలాగే వాడి సహచరులకు శత్రు అటవీ ప్రాంతంలో ఆశ్రయం అయితే ఇచ్చారనమాట. జూలై 2024లో 4 భారతీయ సైనికుల వీరమరణానికి కారణమైనటువంటి దాడుల్లో ఈ సైఫుల్లా అనేవాడు ప్రధాన సూత్రధారు అనమాట. భద్రతా దళాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో ఈ సైఫుల్లా గాడితో సహా 3 పాకిస్తాన్ ఉగ్రవాదులను అయితే లేపార్దొబ్బినారు. అయితే వీళ్లకు స్థానికంగా ఉంటూ సమాచారం అలాగే నిత్యావసరాలు అందించేటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ను ఛేదించే క్రమంలో ఈ ఇద్దరు జిహాదీగాళ్ళు పట్టుబడినారనమాట. దీంతో వీళ్లను తక్షణమే విధుల నుంచి డిస్మిస్ చేసేసి వీళ్లపైన భారతీయ న్యాయ సంహిత అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టి తీసుకుపోయి లోపలేసి డిక్కీ అంతా కూడా పగలగొడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ కుటుంబాలపైన కూడా నిఘా పెట్టినారంట. ఈ పాపంలో భాగం పంచుకున్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండదని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఉచ్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. అది విషయం. చూడండి, మన దేశంలో ఉంటా మన తిండి తింటా ఏది మనం కష్టపడి పన్నులు కడతా ఉంటే ఆ పన్నులతో వచ్చినటువంటి ఆదాయంలో జీతాలు తీసుకుంటా మళ్ళీ పాకిస్తాన్కి పనిచేస్తారు. ఏమనాలి వాళ్ళను. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.